నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారం. జోగి రమేష్ గారు అంటే తన కొడుకు మీద, తన మీద, తన భార్య మీద వస్తున్న ఆరోపణలు, తన కోడలు వీళ్ళందరి మీద గృహహింస కేసు పెట్టిన 2 నెలల తర్వాత మీడియా ముందుకొచ్చి వీటి గురించి మాట్లాడడం జరిగింది. సరే ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అంటే ఆయన ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నారు కోర్టులో. దానికి పర్మిషన్ ఇచ్చారు. అంటే ముందస్తు బెయిల్ కోర్టు అనుమతించింది కాబట్టి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. అండ్ ఇందులో జోగి రమేష్ గారు మాట్లాడుతున్న మాటలు ఏంటి అనేది మనం క్లుప్తంగా తెలుసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏమంటున్నారు అంటే టీడీపీ అండ్ కూటమి ప్రభుత్వం వీళ్ళు మా కుటుంబ విషయాల్లోకి జోక్యం చేసుకొని నా కొడుకు జీవితాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు అనేసి అంటున్నారు. అండ్ మైలవరం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆఫీస్ నుండి బయటకు వస్తున్న విజువల్స్, అంటే ఈయన వియ్యంకుడు కోడలు బయటకు వస్తున్న విజువల్స్ ను కూడా ఆయన ప్లే చేసి చూపించడం అనేది జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని కూటమి ప్రభుత్వం కావాలని ఈ విధంగా చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఐటీడీపీ గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఐటీడీపీ కావాలని చెప్పేసి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తుంది, మా మీద కక్ష గట్టింది, మా అంటే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు, దీని అంతటికీ హెడ్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మీకెందుకు మా కుటుంబం అంటే అంత కక్ష అని చెప్పేసి జోగి రమేష్ గారు అడుగుతున్నారు. ఎందుకు ఈ దిగజారుడు రాజకీయాలు అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మహాన్యూస్ వంశీ ఈయన పేరుని కూడా ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడారు. ఇంకొక మాట కూడా అన్నారు, ఎవరిళ్లలో లేవు ఇలాంటి గొడవలు అంటూ ఎన్టీఆర్ గారి పేరు, తర్వాత అక్కినేని గారి పేరు, ఆ తర్వాత కొంతమంది పేర్లు అంటే సినీ పెద్దలు, రాజకీయ పెద్దల పేర్లు కూడా ఆయన ప్రస్తావించడం అనేది జరిగింది. మరి ఇక్కడ మనం తెలుసుకుందాం, ఎవరు దిగజారుడు రాజకీయాలు చేశారు, ఎవరు దీన్ని రాజకీయం చేశారు. అండ్ ఐటీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి జోగి రమేష్ గారు అంటే ఎందుకు అంత కక్ష, జోగి రమేష్ గారు అంటున్నట్టు. అండ్ మహాన్యూస్ వంశీ గారి పేరు ప్రస్తావన ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. 2 నెలల తర్వాత జోగి రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి, సరే తప్పు జరిగిపోయింది, నా కోడల్ని మేము మంచిగా చూసుకుంటాము, ఇక నుండి సర్ది చెప్తాము అంటారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తే, బట్ ఇవన్నీ దిగజారుడు రాజకీయాలు కూటమి ప్రభుత్వం చేస్తుందని ఐటీడీపీని, మహాన్యూస్ వంశీని ప్రస్తావిస్తూ కొంతమంది పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో రాజకీయం, సినీ ఇండస్ట్రీ, వాళ్ళ జీవితాల్లో ఇలాంటి గొడవలు లేవా అని చెప్పేసి అడగడం జరిగింది. కానీ మీకేమనిపించింది ఇది విన్నాక? జోగి రమేష్ ఈరోజు 2 నెలల తర్వాత స్క్రీన్ మీదకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎవరిని బెదిరిస్తున్నాడు? మహావంశీని బెదిరించడం ఏంటి? రాజీవ్కి గన్ ఉంది, గన్లో బుల్లెట్ ఉంది, బుల్లెట్లో రేంజ్ ఉంది, పవర్ ఉంది, చూడాలనుకుంటే నిన్ను హైయర్ చేసిన వాళ్ళకి చెప్తున్నా, నీకు చెప్తున్నా వంశీ. ఏంటి ఆ మాటలు? అంటే వంశీ ప్రాణాలకి జోగి వల్ల ముప్పు. వంశీకి ఏదైనా అయితే జోగి రమేష్ బాధ్యత వహించాలి, జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. మహావంశీ అతనేంటి ఒక సాధారణ జర్నలిస్ట్. అరే అటు ఆ జర్నలిస్ట్ యూనియన్ వాళ్ళ యొక్క సమస్యలపై పనిచేశాడు, అతనికంటూ ఒక ఛానల్ పెట్టుకున్నాడు, అంచెలంచెలుగా పైకి ఎదిగాడు. మీకు అతని పైన ఏమన్నా ఉంటే ఎలిగేషన్స్ నేరుగా తేల్చుకోండి. గతంలో మనం చూసాం, బీఆర్ఎస్ వాళ్ళు కూడా వంశీ ఆఫీస్ పైన దాడి, హైదరాబాద్లో మహా కార్యాలయం పైన బద్దలు కొట్టారు. ఇప్పుడు అసలు జోగి రమేష్ వల్ల, లేకపోతే రాజీవ్ ఆ గన్ వల్ల వంశీ ప్రాణాలకు ముప్పు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, లేకపోతే అక్కడ రేవంత్ రెడ్డి సర్కార్, 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మహావంశీకి భద్రత కల్పించాలి. అతని ప్రాణాలకి ముప్పు ఉంది. ఒక మాజీ మంత్రి 2 సార్లు శాసనసభ్యుడిగా చేశాడమ్మా ఇతను ఒక 18 ఏళ్ల రాజకీయం. మాజీ మంత్రిగా చేసినాడు. గన్ ఉంది, గన్లో బుల్లెట్ ఉంది, బుల్లెట్కు రేంజ్ ఉంది. ఏమోవాగుడమ్మది? అసలు నువ్వు ప్రజా జీవితానికి అర్హుడమేనా? ఒక జర్నలిస్టుని చంపుతానని బెదిరిస్తున్నారా? అతను ఏదేదో రకరకాలుగా మాట్లాడాడు. ఇప్పుడు మీరు చెప్పిందంతా మాట్లాడాడు. ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నా ఆవేదన అంటాడు, నా బాధ అంటాడు, వేదన అంటాడు. ఎవరికి చెప్తున్నావు? ఈ గన్, ఈ బుల్లెట్, ఈ రేంజ్, ఈ రాజీవ్ గన్ ఉందని చెప్పడం ద్వారా కేవలం వంశీని ఒక్కడనే కాదమ్మా, మేఘనాన్ని కూడా బెదిరిస్తున్నారా? అంతేగా, మేఘన తండ్రిని, తల్లిని కూడా బెదిరిస్తున్నారా? చంపేస్తామని. మీకు గన్ ఉంటే ఇవాళ గన్ స్వాధీనం చేసుకోవాలి. నిజంగా రాజీవ్కి గన్ ఉందా, రమేష్కి గన్ ఉందా? వీటిని ప్రభుత్వం అసలు లైసెన్స్డా?
అయినా కూడా ఈ బెదిరించడం బెదిరింపుల ఏంటి? నేపథ్యంలో మిస్యూజ్ చేస్తున్న పరిస్థితుల్లో ఆ వాగుడు ఆ స్క్రీన్ మీద మాట్లాడిన నేపథ్యంలో వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలని ఈ ప్రభుత్వం సీజ్ చేయాలి. అటు వంశీకే కాదు, మేఘన ప్రాణాలకు కూడా ముప్పు ఉంది. అంటే మేఘన తండ్రి మాట్లాడుతూ ఆ వీడియోస్ లో చాలా క్లియర్ గా ఉంటది సార్. లాస్ట్ టైం రిలీజ్ అయిన వీడియోస్ లో నన్ను చంపేస్తారా, చంపేయండి, నా కూతురు జీవితం కోసం చావడానికైనా సిద్ధం అని చెప్పేసి అన్నారు. అంటే వాళ్ళకి ఆల్రెడీ క్లారిటీ ఉందని అర్థం కదా. ఆల్రెడీ గతంలో బెదిరించారన్నమాట. అదే ఈ గన్ గురించి, ఈ బుల్లెట్ల గురించి, ఆ రేంజ్ గురించి రాజీవ్ గతంలో కూడా మేఘనాన్ని బెదిరించాడా? మేఘన తల్లిదండ్రులు కూడా బెదిరించారా? ఇప్పుడు వంశీని బెదిరిస్తున్నారా? కృష్ణప్రసాద్ మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ ఏదో వీడియో వేసి చూపించాడు. ఆయన ఆఫీస్ నుంచి వీళ్ళు బయటకు వస్తున్న వీడియో వేసి చూపించి, అంటే వసంత కృష్ణప్రసాద్ కూడా వర్తిస్తుందా ఈ గన్ను, ఈ బుల్లెట్? అరే నువ్వేమి రాజీ పెట్టదురా, నీకు ఒక దండం కృష్ణప్రసాద్ అని అన్నాడు. అంటే పాపం కృష్ణప్రసాద్ వాళ్ళని ఏదో రాజీ చేయాలని చూశాడనమాట. వీళ్ళ మధ్య ఉన్నటువంటి పాత స్నేహమో ఏదో, ఒకే పార్టీలో పనిచేశారు. కృష్ణప్రసాద్ కూడా వైసీపీ, గతంలో ఎమ్మెల్యే, ఇతను మంత్రిగా చేసినప్పుడు 2 వేరు నియోజకవర్గాలు. అతను పెడనైతే ఇతను మైలవరం, అంతా కృష్ణా జిల్లా వాళ్ళే రాజకీయం. అంటే ఇప్పుడు శత్రువైనా వాళ్ళని ఏదో రాజీ చేద్దామని ఆయన ఏదో ట్రై చేస్తే అతన్ని బెదిరిస్తున్నాడా? మరి ఇంకా ఫోన్లు ఉన్నాయంట, ఆడియోలు ఉన్నాయంట. అంటే ఇతని వీడియోలు ఆడియోలు ఏమో ఒరిజినల్, మేఘన వేసిన ఆడియోలు వీడియోలు ఏమో ఫేక్ అని చెప్తాడు. మరి కొడుకు కొట్టింది కూడా అబద్ధం అంటారా? కొట్టడానికి చెయ్యెత్తింది చెయ్యెత్తడం కాదు, హత్యాయత్నాలు, చంపడానికి ప్రయత్నించారు 3 చోట్లనే అమ్మాయి ఆ కంప్లైంట్. అవును. అసలు ఇందులో ఐటీడీపీకి ఏంటమ్మా సంబంధం? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏం చేశారు సార్? అరే చంద్రబాబు లేకపోతే లోకేష్, నీ కుటుంబం, నీ కోడలు, నీ కొడుకు, ఈ పంచాయతీ వాళ్ళకేమన్నా, అంటే వాళ్ళేమన్నా కుదిర్చి చేశారు ఈ పెళ్లి? సంబంధం ఏంటి? ఇప్పుడు లోకేష్ ఏమన్నా రాజీవ్కి సంబంధం తెచ్చాడా? చంద్రబాబు ఏమన్నా ఈ పెళ్లి మాట్లాడి మీకు చేశాడా? ఇప్పుడు ఎవరు దిగజారుడు రాజకీయాలు చేస్తోంది? ఇప్పుడు ముందస్తు బెయిల్ వచ్చింది, ఓకే సంతోషం. నీ ఆవేదన అన్నావు, నీ బాధ అన్నావు, నీ మాటల్లో ఆవేదన ఉందా, బాధ ఉందా? నా భార్య బైబిల్ చదివితే తప్పేంటంటాడు. నీ భార్య బైబిల్ చదివితే తప్పు పడుతోంది జనం కాదు, చంద్రబాబు కాదు, లోకేష్ కాదు, ఐటీడీపీ కాదు, కృష్ణప్రసాద్ కాదు, మహావంశీ అసలే కాదు. ఇప్పుడు నీ భార్య బైబిల్ చదువుకోమనండి, ఎవరు వద్దన్నారు? అది వాళ్ళ ఇష్టం. కాకపోతే నీ భార్య బైబిల్ చదవడానికి తప్పుపడుతోంది ఎవరు? మేఘన, నీ కోడలు. వాళ్ళు హిందువులు అనుకుంటా. అమ్మాయి రాసిన కంప్లైంట్ లెటర్లో స్పష్టంగా చెప్పింది. పెళ్ళికి ముందేమో ఇంటి నిండా హిందూ దేవతలు, ఆ ఫోటోలు, పూజ గదులు. పెళ్ళి ఇంటికి వచ్చిన మరుసటి రోజు ఒక ఫోటో లేదు నాకు అగరబత్తి వెలిగించుకోవటానికి, దండం పెట్టుకోవటానికి. నేను నా గదిలో అగరబత్తి వెలిగించుకొని దండం పెట్టుకుని స్వామికి పెట్టుకుంటే శవం దగ్గర వాసన వస్తుందన్నారు. అంటే మీ మతాన్నో లేకపోతే దాన్నో అభ్యంతరం చెప్తోంది ఎవరు? కోడలు. అదేమంటే ఏమన్నాడో చెప్పనా, చాలా లాలనగా, చాలా ప్రేమగా, సొంత కూతురులాగా చూసుకున్నాను నేను నా భార్య. అసలు గోరుముద్దలు కూడా పెట్టింది కూతురికి పెట్టినట్టు. అందుకే ఫోన్ చేసి వరకట్నం అడిగారు సార్. కారు, 2 కోట్లు. ఎంత లాలనగా చూసుకున్నారు చూడు. అంటే వీళ్ళు కట్నం వేధింపులు కూడా లాలనగా చేస్తారా? చాలా నైస్ గా, చాలా స్మూత్ గా మాట్లాడారు పాపం ఫోన్ కాల్లో. దాన్ని బట్టి అర్థం కావట్లా మరి ఏది ఆ సూడో విలనిజం. వీళ్ళు ఏ స్థాయిలో అసలు ఆ అమ్మాయిని అసలు ఏ విధంగా, తనేమో అత్తమ్మ 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 అని పాపం ప్రేమగా ఆ కోడలు మాట్లాడుతుంటే, రాజీవ్నంట మాలిమి చేసుకోవాలంట, ఆకట్టుకోవాలంట. ఎలా ఆకట్టుకోవాలయ్యా అంటే డబ్బులు ఇచ్చి, 2 కోట్ల వ్యాపారానికి ఇచ్చి, లేకపోతే ఎస్యూవి కార్ ఇచ్చి, లేకపోతే అవెవరు ఆడబడుచు ప్రియాంకకి 50 లక్షలు విలువ చేసే స్థలం రాసిచ్చి. వాడెవడో చిన్న కొడుకు సంబంధం అంట, వాళ్ళు చాలా పెద్దోళ్ళంట. ఆమె మాటలు, ఆమె ఇదా లాలన? మరి లాలనగా వరకట్నం వేధింపులు ఎప్పుడన్నా విన్నావా? ఫస్ట్ టైం చూస్తున్నా. శకుంతల గారా పేటెంటు, రాజీవ పేటెంటు తనకి, లేకపోతే రమేష్. అసలు భయపడేదే లేదు, దడిసేదే లేదు. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలల్లో నా కొడుకుని జైల్లో పెట్టారు, నన్ను తప్పుడు కేసులో జైల్లో పెట్టారు, ఇప్పుడు మళ్ళీ ఈ కేసు ఏదో రకరకాలుగా మాట్లాడారు. ఇప్పుడు దొరికింది మీరు. అగ్రిగోల్డ్ భూములు నువ్వు కొన్నావా లేదా? నీ కొడుకు కొన్నాడా లేదా? అగ్రిగోల్డ్ భూములు ఎందుకు కొన్నారు?
కొని మళ్ళా వెంటనే నీ పార్టీ వాళ్ళకి ఎందుకు అమ్మారు? దాంట్లో కదా నీ కొడుకు జైలుకి వెళ్ళింది. అంటే నువ్వు దొరికిపోయావు, నువ్వు పట్టుబడ్డావు. పోలీస్ యాక్షన్ పోలీసే తీసుకుంటుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టం జగన్ హయాంలో నీకు చుట్టం అయితే కావచ్చు, ఇప్పుడు చట్టం ఎవరికి చుట్టం కాదు. ఏదైనా జోగి రమేష్ ప్రెస్ మీటు ఇప్పుడు ఈ వంశీకి బెదిరింపులు, ఈ గన్, దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలి. అటు మేఘన కుటుంబానికి, ఇటు వంశీకి, లేకపోతే కృష్ణప్రసాద్, వీళ్ళందరికీ కూడా వీళ్ళ వల్ల భద్రత ముప్పు ఉందన్నమాట. జగన్మోహన్ రెడ్డి దీనికి బాధ్యత వహించాలి, రమేష్ కాదు. ఇవాళ ఏంటి, జోగి రమేష్ వల్ల వీళ్ళకి ముప్పు ఉందంటే దాన్ని ఎగదోస్తుంది ఎవరమ్మా? ఎవరి ఎండ చూసి రమేష్ రెచ్చిపోతున్నాడు? అతనే అన్నాడు నాకు జగన్ ఉన్నాడు అంటున్నాడు. వంశీకి ఏదన్నా అయితే జగన్దే బాధ్యత. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.